దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. మనం అనుకున్నాడు కదా, దేవుడు మనల్నే ఏర్పరచుకున్నాడు. దేవుడే ఏర్పరచుకొని కొరింథీ పత్రికలు చూడగలం కదా. ఆయనే ఏర్పరచుకున్నాడు. ఒక సీఎం పిఎం కాదు కదా మనల్ని ఏర్పరచుకుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత భక్తుడు ఏమంటా ఉన్నాడు, ఇది మంచిది, దేవుడి దృష్టికి అనుకూలమైనది. అంటే ప్రార్థన మంచిది, ఆ ప్రార్థన దేవుడి దృష్టికి అనుకూలమైనదిగా కనబడతా ఉన్నది. అయితే ఈ అనుకూలమైన ప్రార్థనలో అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము కూడా ప్రార్థనలో మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి ప్రజలైనా సరే, ఎలాంటి వ్యక్తులైనా సరే. తర్వాత అధికారులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అధికారులందరి కొరకు, ప్రభా మా యొక్క జీవితాల్లో మేము ఎలా జీవిస్తూ ఉన్నామంటే మా అధికారులు ఎలా ఉండాలి, వారి పరిపాలన ఎలా ఉండాలి, ఇది ప్రార్థన చేయాలి. అయితే మనుషులందరి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది అని చూస్తా ఉన్నాం. నిజంగా ప్రియులారా,